పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారండి. పంచాయతీరాజ్ మినిస్టర్ కాబట్టి పంచాయతీరాజ్లో కూడా ఇది వరకు లేని అభివృద్ధి బాగానే జరుగుతుంది. రోడ్లు గట్రా వేస్తున్నారు. దానికి ఆయన వచ్చాక కూడా మాకు తాడేపల్లిగూడెము బాదంపేట రోడ్డు ఉండేది బైపాస్. దాంట్లో అసలు వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు చాలా బాగుంది రోడ్డు. మాది తాడేపల్లిగూడెము. బాగుందండి. బొలిశెట్టి కానీ ఇటు ధర్మరాజు గారి పనితీరు కూడా చాలా బాగుందండి. మాకు కాన్స్టిట్యూషన్ ధర్మరాజు గారు వస్తుంది. పవన్ గారి గురించి మనం మాట్లాడుకుంటే పంచాయతీతో పాటు గ్రామీణాభివృద్ధితో పాటుగా అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన పనితీరు కూడా చాలా బాగుంది. ఆ పదవికి న్యాయం చేస్తున్నారండి. ప్రజల్ని గాలి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. అది అబద్ధం అండి. ఆయన అబద్ధం అండి. తన వృత్తి అది. ఇది సేవ, ప్రజాసేవ చేస్తున్నాడు. అది మనం ఎవరైనా రేపు మనం ఉన్నామండి. మనము కూడా ఎవరైనా రాజకీయాలు అంటే మనం వృత్తి చేసుకుంటాము, ఇటు ప్రజాసేవ చేస్తాము. మనం ప్రజాసేవని మనం వృత్తిని వదిలేసుకోలేం కదండి. పవన్ కళ్యాణ్ రాజకీయాలు రాకపోతే ఆయన వృత్తి సినిమాలు తీయటం కాబట్టి సినిమాలు తీయటం మీద దాని మీద ఇబ్బంది లేదు. చివరిగా సార్ ఆయన తిట్టే వాళ్ళకి, పవన్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి వాళ్ళకి తెలుసుకోవాలండి. మనం దీనికి తిడుతున్నాము వన్ సైడ్గా ఆలోచించుకుని తిట్టడం కాదు. ఏదో జగన్ వైసీపీ అని కాకుండా అతను పనితీరు బాగుందిలే చూసి, పనితీరు బాగోకపోతే నెగిటివ్ కామెంట్ చేసినా పర్లేదు. కానీ ఏదో వెనకాల ఏదో చూసుకుని మనం నెగిటివ్ కామెంట్ చేయడం కరెక్ట్ కాదండి. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? పవన్ బాగా చేస్తున్నారండి.